యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో పెంతెకోస్తు పండుగ శుభాలను మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ దినపు లేఖన భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 32 వచనాలు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 16 వచనాలు, యోహాను సువార్త 14:15 నుంచి 21 వచనాలు ఉన్న భాగమును బట్టి ఈ దినము పెంతెకోస్తు పండుగ ఆదివారపు వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన దేవుడు అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతున్న దేవుడు. మానవుడు అభివృద్ధి చెందాలని దేవుడు యొక్క ప్రణాళిక అనే విషయాన్ని మనము ఆదిలోనే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి బైబిల్ తెరిచి ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద తాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఇలాంటి గొప్ప కార్యము మన జీవితంలో చేయడానికి ఆయన మనలను ఏర్పరచుకున్నారు, నిర్మించుకున్నారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే ఈరోజు మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 4:16లో మనం చూస్తే, ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరములు చక్కగా అమర్చబడి తనలోనున్నంత ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి ఇవ్వగలిగిన బలము చేత అతకబడిన ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలిగజేయుకొంచున్నాడు కదా. చూస్తే క్షేమాభివృద్ధి అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. క్షేమాభివృద్ధి అనే విషయము మనము ఇక్కడ గమనించినప్పుడు కొన్ని విషయాలు ఈ యొక్క పెంతెకోస్తు దినాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగ మానవుడు వృద్ధి పొందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పండుగ పెంతెకోస్తు పండుగ అంటే ఇది పెంతెకోస్తు సంఘమునకు సంబంధించింది అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. ఆ భ్రమ నుండి బయటికి రండి. ఇది ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ప్రాముఖ్యమైన పండుగగా మనము బైబిల్లో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వబడిన పండుగగా ఈ పెంతెకోస్తు పండుగను చూస్తూ ఉంటాం. ఇది ఇక్కడ పండుగ పేరు, ఇది పండుగ పేరు పెంతెకోస్తు పండుగ, అది పండుగ పేరు. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇది ఒక పండుగ, ఆ పండుగలో వాళ్ళందరూ కూడి ఉన్నారు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ లేఖనాలలో మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి చనిపోయి 3వ దినమును తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద అనేక మందికి అగ్గుపడి ఆయన వెళ్తున్నప్పుడు చెప్పిన మాటలు, నేను వచ్చి పర్యంతము నా కొరకు కనిపెట్టుకుని అనే మాటని శిష్యులకి లేదా అక్కడ వచ్చిన ప్రజలకి ఆయన చెప్పారు. దాన్ని బట్టి వారు మేడగదిని వారొక నివాస స్థలముగా వారు చేసుకొని ఆ మేడగదిలోనే వారు బస చేసే స్థలముగా ఆ మేడగదిని వారు మార్చేసుకున్నట్టుగా లేఖన భాగాల్లో అపోస్తల కార్యగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అట్లాగా వారు ఆరోహణమైన తర్వాత 10 రోజులు కూడా ఎడతెగక ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని కలిగి ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యగ్రంథము 1:9 మనం చూస్తున్నప్పుడు ఈ మాట చెప్పి వారు కూర్చుండగా ఆయన ఆరోహణమాయను.
అప్పుడు వారి కనులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆరోహణమైన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. పై వచనాన్ని మనం చూస్తే 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకొని ఏమవుతారంటే నాకు సాక్షులై ఉందరు అని వారితో చెప్పారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అనే యొక్క చక్కటి మాటని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినట్టుగా ఆ లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ ఈ ఆదివారం దినాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారి మీదకి బలంగా రావడం, అగ్ని నాలుకల వలె విభజింపబడి పావురం వలె రావడం అక్కడ మనము ఆ లేఖనాలను బట్టి చూస్తూ ఉంటాం. అపొస్తలుల కార్యగ్రంథంలో వారు చాలా అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. అన్య భాషల్లో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారికి క్షమాపణ ఎప్పటికీ లేదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. పెంతెకోస్తు దినము పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్య భాషలో మాట్లాడారు అనే విషయాన్ని చూస్తాం. ఎవరైతే భాషలు మాట్లాడుతారో వారే పరిశుద్ధాత్మను కలిగిన వారు. చాలామంది అలా అనుకుంటూ ఉంటున్నారు, మనము చుట్టూ ఉంటున్న వాళ్ళు లేకపోలేదు అలాంటి తలంపు కలిగిన వాళ్ళు. ఎవరైతే అన్య భాషల్లో మాట్లాడతారో వారే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారని, వారే పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్నారు అనే భావనలో ఉండిపోతున్నారు. దాని నుంచి బయటికి రమ్మని మిమ్మల్ని ప్రభు పేరట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ దినాన్ని ఆ యొక్క ఆలోచన నుంచి బయటికి రండి. పెంతెకోస్తు దినము పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు అన్య భాషల్లో మాట్లాడారు. ఎవరైతే భాషలు మాట్లాడుతున్నారో కదా వారినే అలా అనుకోవడం తప్పు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అన్య భాష అనగా మనకి రాని భాష. ఈ దినాన్ని మనం ఇది అర్థం చేసుకున్నాం కదా. మనల్ని హైందవులు సోదరులు ఏమంటారు అంటే అన్య మతస్థులు అంటారు. అంటే వాళ్ళ మతం కాని వాడు ఎవరైనా కూడా వేరే వారిని అన్య మతస్థులు. మనం కూడా ముస్లిమ్స్ని కానీ లేకపోతే హైందవ సోదరులను కానీ వాళ్ళని ఏమంటాము అన్య మతస్థులు అంటే మన మతం కాని వాళ్ళని. అంటే యేసుక్రీస్తు క్రైస్తవ్యం మతము అని అనమాకండి. క్రైస్తత్వము అనేది ఒక మార్గము. క్రీస్తు మార్గాన్ని చూపించారు తప్ప ఆయన మతాన్ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు. అది కూడా ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకాన్ని ఉంచుకోవాల్సిన మాట. అక్కడ ఉంటున్న వారందరూ కూడా వారి ప్రాంతీయ భాష కాకుండా అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము ఉన్నాము ఆంధ్రాలో ఉన్నాం కనుక తెలుగు మాట్లాడుతూ ఉంటాం. అది పక్కకి తమిళనాడు వెళ్తే తమిళ్లో మాట్లాడతారు, కన్నడ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు పక్క రాష్ట్రాలు. కానీ ఇక్కడ ఉంటున్న వాళ్ళు తెలుగులో మాట్లాడకుండా తమిళ్ మాట్లాడతారు అనుకోండి, ఇదేంటిది వేరే భాష మాట్లాడుతున్నారు అంటారు. అట్లాగా అక్కడ వారికి తెలియని వేరొక భాషలో వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తూ ఉంటాం. చూడండి, దానికి కాస్త క్లారిఫికేషన్ అర్థం చేసుకోవడానికి మీకు చెప్తున్నా. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 4 నుండి 12 వచనం మీరు చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. కిందకి వచ్చినప్పుడు 12, 13 వచనాల దగ్గరకు వచ్చినప్పుడు ఏ దేశస్తులు ఏ భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఇట్లాగా మాట్లాడుతున్నారు అని బయట నుంచి విన్న వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు అనే మాటలు కూడా లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒకటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, అన్య భాషల్లో మాట్లాడడం కంటే ప్రవచించడం గురించిన మీరు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే ప్రవచించడం గురించి, ప్రవచన వర్ణం గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండండి.
అనే మాటను ఆయన పలుకుతూ ఉన్నారు. అలాగని అన్య భాషలు మాట్లాడేవారు దానికి అర్థం కూడా చెప్పాలి అనే వాక్యం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కదా. టంగ్స్లో మాట్లాడడము ఎంత ఇంపార్టెంటో దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైంది అనే మాటని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము ఇలాగా శరీర క్షమాభివృద్ధితో ముందుకు వెళ్ళాలి. ఇంతవరకు నేను ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. మనందరం కూడా శరీర క్షమాభివృద్ధి కొరకు ఈ కార్యాలు మనం చేయాలనే మాట చూస్తూ ఉంటున్నాం. శరీరంతో కూడిన క్షమాభివృద్ధి మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదము అనేది మనము పొందుకుంటాము అనే లేఖన భాగపు మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. అదినాన్ని అటు రీతిగా వారు ఆ కార్యాలు చేస్తున్నట్టుగా అన్య భాషల్లో వారు మాట్లాడినట్టుగా ఆ మాటలు బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన అవగాహన, ఆ ఆలోచనలు మీరు కూడా కలిగి ఉంటూ మరి దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు సాగాలని మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాం. చూద్దాము మనము ఇలాగా శరీర క్షమాభివృద్ధితో ముందుకు వెళ్ళాలి. మనము ఇలాగా శరీరమైన క్షమాభివృద్ధితో మనము ముందుకు వెళ్ళాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాము. బాబేలు ప్రాంతములో తారుమారైన భాషలు మరలా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కలవడాన్ని కదా, భాషలో అర్థము ఒకరికొకరు తెలుసుకోవడము మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కలిపే దేవుడిగా ఉన్నట్టుగా లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కలయిక పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఐక్యతను సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఇది శరీరమునకు అభివృద్ధి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మనం అలాంటి పరిశుద్ధమైన మాటలే మాట్లాడేవారిగా ఉండాలి, కానీ దూషణపు మాటలు మనం మాట్లాడేవారిగా ఉండకూడదు అన్నది వాక్యం అని తెలియజేస్తుంది. చూడండి, బైబిల్ తెరిచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో అంటున్నప్పుడు, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి కానీ మంచి మాటలే పలకాలి, చెడ్డ మాటలు పలకకూడదు అనే ఆ మాటని మనం అక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మనం మాట్లాడే మాటలను బట్టి మన శరీరమునకు మేలు కలుగుతుంది. మాట్లాడే మాటలను బట్టి శరీరానికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. ఒక విషయము కదా, కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఒక విషయము చేయొద్దు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ విషయము ఏంటది? ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 4:16లో మనం చూస్తూ ఉంటున్నాం. క్షమాభివృద్ధి కలగాలి, మనము క్షమాభివృద్ధి కలగాలి అని చెప్తూ 14లో అంటూ, అందువలన మనకి ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయాపాయము చేత వంచనతోటను తప్పుడు మార్గములలాగా మనం వెళ్ళకుండా మంచిగా మనం బ్రతకాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దినాన్ని 3 విషయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మాయాపాయము మనము పడకుండా మనము తప్పుడు మార్గంలో వెళ్ళిపోకూడదు, మాయాపాయంలో పడిపోకూడదు, తప్పుడు మార్గంలో మనము వెళ్ళిపోకూడదు. 3వది ప్రేమ కలిగి సత్యమనే చెప్పాలి. మనము ప్రేమ కలిగి సత్యమనే చెప్పాలి. ఎఫెసీ పత్రిక 4:15లో మనం చూస్తున్నప్పుడు, ప్రేమ కలిగి సత్యములు చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు కదా, సత్యములు చెప్తూ ఉండాలి. ఎలాగ ఉండాలంటే ప్రేమ కలిగి క్రీస్తు వలె సత్యము చెప్పేవారిగా మనం ఉండాలి అన్న మాట. అక్కడే 13వ వచనంలో చూస్తూ వచ్చినప్పుడు, ఎఫెసీ పత్రిక 4:13లో చూస్తున్నప్పుడు, పరిశుద్ధులు సంపూర్ణమగినట్టు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. సంఘము క్షమాభివృద్ధిలోకి వెళ్ళేటప్పుడు ఇది కార్యాలు మనం కలిగి ఉన్నవారిగా, సంఘ సభ్యులుగా మనం ఉండాలి. సంఘము క్షమాభివృద్ధి గురించి ఆలోచించేవారిగా మనం ఉండాలి. సంఘాన్ని ఎలా క్షమాభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి? ఇదిగో నాలో సంఘాన్ని విభజించే మనస్తత్వం చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. ఈ దినాల్లో చాలా మందిలో
ఏం కనిపిస్తుందంటే సంఘాన్ని విభజించి మాట్లాడేవారు, విభజించే వాళ్ళు ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి మాట అంటారు, ద్రాక్ష తోటను పొత్తును పట్టి ఉన్నాము, వారి చెరుపు గుంట నక్కలను తరుము కొట్టడి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చెరుపు గుంట నక్కలను మాట ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంటుంది. తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ద్రాక్ష తోటను పొత్తు పట్టుకొని ఉన్నారు, వాటిని చెరుపు గుంట నక్కలను తరుముడి అనే మాట పరమగీతములు 2వ అధ్యాయం 15వ వచనములో మనం ఉంటుంది. ద్రాక్ష తోట అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘము. అలాంటి సంఘము చెరిపే ఆలోచనలు ఈరోజు చాలా మందిలో ఉంటున్నాయి. సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి సంఘాన్ని, సేవకుల్ని, విశ్వాసాలని అవమానపరుస్తూ సంఘ క్షమాభివృద్ధి కొరకు పాటుపడరు. కానీ సంఘాన్ని పాడు చేయడంలో మటుకు చాలా ఐక్యత కలిగి ఉంటున్న మనుషులని చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాం. చాలా సేవకులు బాధపడుతూ ఉంటారు, చాలామంది విశ్వాసులు కన్నీరు గాలుస్తూ ఉంటారు. అయ్యో ఇలాంటి పెద్దలు మాకున్నారు, ఇలాగ సంఘాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారే గుంట నక్కలు అని చెప్పి కన్నీరు విడుస్తున్న వాళ్ళని మనం చుట్టూ చూస్తూ ఉంటాం కదా. సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరము. ఆ సంఘమును పాడు చేయాలనుకుంటే వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అనే ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు చెప్తా ఉంటున్నారు, సంఘం క్షమాభివృద్ధి పొందడానికి మనము ఏం చేయాలి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నప్పుడు, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు గనుక సంఘమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇలాంటి ప్రయత్నము మనం చేయాలి. సంఘము అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. ఆత్మ సంబంధమైన వరముల కొరకు మనము ప్రయత్నం చేయాలి అని పౌలు గారు మాటని ఇక్కడ పరిశుద్ధాత్మ గారు మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చాలా సంఘంలో మనము చూసే విషయాలు ఏంటి అని అంటే సేవకుని విభజించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంఘము రెండుగా చీల్చేవారిగా అనేకమైన మనుషులు వారు చేసే ప్రయత్నాలు మనం చూస్తూ ఉంటాము. కానీ సార్వత్రికమైన క్రైస్తవ సంఘము ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో క్రైస్తవుల మీద జరుగుతున్న అనేకమైన దాడులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అనేకమైన చోట్ల మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా చోట్ల చాలా మంది క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు. ఎందుకు అని అంటే నామినేషన్స్ అవి ఇవి పెట్టుకొని మనము క్రైస్తవ ఐక్యతను మనం పోగొట్టుకుంటున్నాం. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నెలల్లోనే చాలా చోట్ల శాంతి ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? క్రైస్తవులకి ఉద్యోగం రావాలి. ఐక్యత లేకపోవడం బట్టే ఇతరులు మన మీద తిరుగుబడుతుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సంఘ శ్రమాభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మనం ఉండాలి. వాటితో పాటు ఆత్మపూర్ణమై మనం ముందుకు సాగాలి. ఆత్మ వరాలు కలిగిన వారిగా మనము ముందుకు వెళ్ళాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు గడిచిన వారంలో మన జొదగురు సువార్త పాఠ్య భాగంలో చూస్తున్నప్పుడు 17వ అధ్యాయం 11వ వచనాల్లో, అయ్యా నీవు నేను ఏకమై ఉన్నాగున నువ్వు నాకు అనుగ్రహించిన వారు కూడా ఏకమై ఉండాలని చక్కటి మాట చెప్తున్నారు. అందరం ఐక్యంగా ఉండాలి అనే ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభువారులకి కలుగున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మనం కూడా ఐక్యత కలిగి ఉండాలి. అందరము కదా, మన ఐక్యతను కలిగి ఉన్నప్పుడే సంఘము క్షమాభివృద్ధి ఉంటుంది. సార్వత్రికమైన సంఘం ఐక్యత కలిగి ఉండాలి. క్రైస్తవులంతా ఐక్యత కలిగి ఉండాలి. అందరూ క్రీస్తుని బట్టి ఐక్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ముందుకు వెళ్దాము. ఈ వరాలు విషయాల్లో మనం చూస్తున్నప్పుడు 9 ఆత్మ వరాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మ ఫలాలు వేరు, ఆత్మ వరాలు వేరు. ఈ 9 మనం చూస్తూ ఉంటాము. అపొస్తలుడైన ఆయన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు వీటినే కృపావరములు అంటూ ఉంటారు. అక్కడ 9 వరములు మనకి కనిపిస్తూ ఉంటాయి. కృపావరములు నానా విధంగా ఉన్నవి, కానీ ఆత్మ ఒకడే అన్న మాట చూస్తూ 11వ వచనంలో అంటారు. అయ్యో అక్కడ వరకు ఆ మాటలు చూస్తున్నప్పుడు 9 వరాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నారు. బుద్ధి వాక్యము,
ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, ఆత్మ వలన విశ్వాసము, ఆత్మ వలన స్వస్థపరచు వరము, అద్భుతం చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మ వివేచన వరము, నానా విధముల భాషలు, భాషల అర్థము చెప్పు స్వరము. ఇవి 9 ఆత్మవరాలు మనం చూస్తూ వచ్చినాం. శ్వాసము కూడా ఆత్మను బట్టే అని మనము భావించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ముందు కావాలి, అది కేవలము సంఘానికి పరిమితము కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 7లో చూస్తున్నప్పుడు, వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తలుని అడిగాం. అక్కడ చెప్తున్న మాటలు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాదును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. ఎవరు పరిశుద్ధాత్మ దేవుని వరాన్న బహుమానాన్ని పొందుకుంటారయ్యా అంటే, మారు మనసు పొంది పాపక్షమాత్మ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్న వాడే ఆ గొప్ప జీవుని పొందుకుంటారు అనే ఆ మాటని, ఆ లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. జనాన్ని నీవు క్షమాపణ పొందుకున్నావా, పాపక్షమాపణ కలిగి ఉన్నావా, మారు మనసు కలిగి ఉన్నావా, క్రీస్తు నామంలో పశ్చాత్తాపంతో బాప్తిసం పొందుకొని ఉంటే ఖచ్చితంగా వరం దేవుడు నీవు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన వేళ మన పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవడానికి మనము ఏం చేయాలో పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అనే ఆ వరము బహుమానం ఎలా పొందుకోవాలి, యేసుక్రీస్తు నామములో క్షమాపణ ఎలా పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, అప్పుడు ఆ బహుమానాన్ని వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న వారు అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలి. ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఉంటామో, మారు మనసు కలిగి ఉంటావో, బాప్తిసం తీసుకుంటావో యేసయ్య నామంలో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని నువ్వు పొందుకుంటావు అనే మాట మనం చూస్తున్నాం. మీరందరూ కూడా ఆత్మతో నింపబడిన తర్వాత ఆ వరములు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి అనే వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఇలాంటి ప్రయత్నము మనం చేసినప్పుడు సంఘము క్షమాభివృద్ధిలోకి వెళ్తుంది. మొదట నీ శరీరము క్షమాభివృద్ధిలోకి రావాలి, సంఘము క్షమాభివృద్ధికి రావాలి, ఆత్మలో నీవు అభివృద్ధి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను గారు అంటున్నారు చక్కటి మాట, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక 2వ వచనంలో, క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మలో నువ్వేమవ్వాలి, వర్ధిల్లాలి. అలా వర్ధిల్లినప్పుడు ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లుతావు అనే మాటని యోహాను పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన అభిలాష ఏమిటి అని అంటే, అన్ని విషయంలోనూ ఆత్మలో మనం ఏమాలంటే వర్ధిల్లాలి, ఆత్మ వలె వర్ధిల్లాలి. అంటే మనము ఆత్మలో వర్ధిల్లడం అనేది నేర్చుకోవాలి, ఆత్మలో వర్ధిల్లడం అనేది మనము నేర్చుకోవాలి. వీలైతే రాబోయే దినాల్లో ఆ విషయాల్లో మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయమని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలు పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే అల్లరితో కూడింది కాదు, మన దేవుడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం ఏమి చేయలేము. ఎలా చెప్పగలరండి అని అంటారా? దావీదు పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపడుతూ 51వ కీర్తనలో రాస్తా ఉంటాడు, పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో లేకపోతే దావీదు జీవితం లేదు, శూన్యమైన సంగతి దావీదుకు తెలుసు. నేను మరి మనం ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు. పౌలు గారు అంటున్నారు, ఆత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీ పత్రిక 4:30లో అంటాడు, పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి అనే మాట ఆయన చెప్తున్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు కొలసీలు రాసిన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19 అంటది, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకండి. ఆత్మ ఫలించే అభివృద్ధి చెందాలి. మీరు ఆత్మపూర్ణమై ఉండాలి, మనం ఆత్మపూర్ణమై ఉండాలి. గలతీ పత్రిక 5:18లో మనం చూస్తున్నప్పుడు, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, మన ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత కృపావరములు మనము దేవుని నుండి పొందుకునే వారిగా మనం ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు.
బ్రహ్మపత్రిక 1:12 మనం చూస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన కృపావరం ఏదనగా ఇచ్చుటకు మిమ్మలను చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరములు మీరు పొందుకున్నట్టుగా చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా భక్తుని యొక్క మాటలు మనం చూస్తూ ఉంటున్నాము. మనము సంఘములో ఉన్న సభ్యులు ఆత్మ సంబంధమైన వరముల చేత నింపబడుటకు ఆత్మీయమైన బహుమానము వారికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మ నింపబడిన వారిగా మనము జీవించాలి అనే మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను సువార్తలు అంటారు 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ మనలో నివసించుచున్నది, దాన్ని పాడు చేయకండి అని చెప్తున్నారు. ఆత్మ మనలో నివసిస్తుంది, దాన్ని ఏం చేయకూడదు, మనము పాడు చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:16-17 చూస్తున్నప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా అని అంటూ, ఎవడెన్నో దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుడు ఆలయమును పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారని కనుక అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది దేవుడే మనలో పెట్టారు. ఎందుకంటే దేవుడే మన రాజకార రంధ్రములో ఊదారు. ఆదికాండం 2:7 అంటుంది. మట్టిని తీసుకొని యెహోవా ఆ నేల మట్టితో నరుని నిర్మించి వాని రాజకార రంధ్రములో జీవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ ఆత్మ వలన మనము శుభ్రంగా దేవునికి అప్పగించాలి. ఆత్మను మళ్ళా మనం శుభ్రంగా పరిశుద్ధ దేవునికి అప్పగించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని. అలాగ మనము కూడా ఉంటే మన ఆత్మలో ఎదిగే వారిగా మనం ఉండాలి. అలా చేయాలంటే మనం కూడా ఆ మాట పలకగలగాలంటే మనం కూడా ఆత్మలో ఎదిగే వారిగా మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22 అంటారు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ అను సంచకరు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనము ఖచ్చితంగా ఆత్మకార్యాలు చేసేవారిగా ఉండాలి. ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను మారు మనసు బాప్తిసం ద్వారా దేవుడు మనకు ఇస్తారు. ఇప్పుడు ఆత్మకార్యాల ద్వారా మనం జీవితాలను ముద్రించుకోవాలి అనే మాట నేను చూస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? మారు మనసు బాప్తిసం ద్వారా మనకు దేవుడు ఇస్తున్నారు. కాబట్టి ఆత్మ కార్యాల ద్వారా మన జీవితాలు ముద్రించుకోవాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. కనుక క్షమాభివృద్ధి ఎలా వస్తుంది అంటే, మొదటిగా శరీరంలో క్షమాభివృద్ధి, 2 సంఘంలో క్షమాభివృద్ధి, 3వది ఆత్మకు క్షమాభివృద్ధి. ఈ మాటను బట్టి నీవు ప్రభుతో స్థిరపరచుకో. ప్రభు నిన్ను దీవించి క్షమాభివృద్ధిలోకి కలుగునట్లుగా నేను నడిపించును గాక. ఆమేన్.